అసెంబ్లీ ఎన్నికల్లో తన మిత్ర పక్షాలతో కలిసి ఎలాగైనా విజయం సాధించాలని అన్నాడీఎంకే తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అన్నాడీఎంకేలో అంతర్గత పోరు చీలికలతో ఆ పార్టీ చాలా బలహీన పడిపోగా ప్రస్తుత నాయకత్వంపై కొంత వ్యతిరేకత కూడా మొదలైంది. దివంగత మాజీ సీఎం జయలలిత పార్టీ భవిష్యత్తు కోసం కన్న కలలు ఆవిరి అవుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని అన్నాడీఎంకే కూటమి సర్వశక్తులు ఒడ్డుతోంది. డీఎంకేను గద్ద దింపేందుకు అన్నాడీఎంకే చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. అయితే అన్నాడీఎంకే ఒక్కపటిలా క్షేత్రస్థాయిలో బలంగా లేదు. దీంతో ఈసారి ఎన్నికల్లో బీజేపీ సహా పలు పార్టీలతో కలిసి కూటమిగా విజయం కోసం అన్నాడీఎంకే పోరాడుతోంది. అన్నాడీఎంకేలో ఒక్కపటిలా నేతల మధ్య ఐక్యత కనిపించడం లేదు. అలాగే పలువురు కీలక నేతలు అన్నాడీఎంకేను వేయడంతో ఆ పార్టీ గతంలో మాదిరిగా బలంగా లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు డీఎంకే అన్నాడీఎంకే మధ్యనే పోటీ ఉండేదే. కానీ తమిళనాడు రాజకీయాల్లో వచ్చిన మార్పులతో పోటీ మరింత రసవత్తరంగా మారింది. ఒకప్పుడు జయలలిత మాట అంటే పార్టీ క్యాడర్కు శాసనం. అమ్మ మాటను కాదనే సాహసం ఇతర నేతలెవరూ చేసేవారు కాదు. అయితే జయలలిత తన రాజకీయ వారసులు ఎవరు అన్న విషయాన్ని చెప్పకుండానే మరణించారు. అప్పటి నుంచి అన్నాడీఎంకేను కష్టాలు వదలడం లేదు. ఈ క్రమంలోనే ఊహించనంతగా విడిపోయి పార్టీ ముక్కలయ్యే పరిస్థితి వచ్చింది. అన్నాడీఎంకే సొంతంగా ఓటు బ్యాంకును నిలబెట్టుకోలేకపోతోంది. పార్టీ కోసం జయలలిత కన్న కలలు మెల్లగా ఆవిరవుతూ వస్తున్నాయి. అన్నాడీఎంకే ప్రస్థానం తొలి నుంచి గమనిస్తే ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. డీఎంకే నుంచి బయటకు వచ్చిన సినీ నటుడు ఎంజి రామచంద్రన్ 1972లో అన్నాడీఎంకేను స్థాపించారు. అప్పట్లో తమిళనాట అదో ప్రభంజనం. ఎంతలా అంటే 1977 అసెంబ్లీ ఎన్నికల నుంచి వరుసగా 3 సార్లు ఆయన సీఎంగా పాలించారు. అయితే పదవిలో ఉండగానే ఎంజీఆర్ మృతి చెందడం, ఆ తర్వాత జయలలిత అనూహ్యంగా అన్నాడీఎంకే పార్టీ పగ్గాల్ని అందుకున్నారు. 1988లో ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి 28 ఏళ్లు 339 రోజుల పాటు సుదీర్ఘ నాయకత్వం వహించిన తొలి నేతగా జయలలిత పేరు ఇప్పటికీ రికార్డుగానే ఉంది. మధ్యలో ఆటుపోట్లొచ్చినా 6 విడతలుగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి భారత మహిళగా జయలలిత మారారు. అప్పట్లో దేశంలోని దిగ్గజ నేతలకు సైతం జయలలిత నాయకత్వ పటిమ సవాలుగా ఉండేది. కేంద్రాన్ని సైతం శాసించేంతగా ఎదిగారు జయలలిత. పార్టీలో ఎలాంటి క్రమశిక్షణ ఉండేదంటే ఆమె ముందు నేతలు మాట్లాడాలన్నా వణికిపోయేవారు. గౌరవ సూచకంగా జయలలిత ముందు వంగి వంగి ఆమె కాళ్ల మీద పడిపోయేవారు. పాలనలో జయలలిత తెచ్చిన చాలా పథకాలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. అందరూ ఆప్యాయంగా అమ్మా అని పిలిపించుకున్న జయలలిత అనారోగ్యంతో ఆసుపత్రి పాలై 2016లో కన్నుమూశారు. పార్టీని ఆ స్థాయిలో నిలిపిన నేత ఇప్పటికీ కనిపించకపోగా ఖ్యాతిని కనుమరుగు చేసేలా పరిస్థితులు తయారవ్వడం పార్టీ శ్రేణుల్లో ఆందోళన పెంచుతోంది. జయలలిత మరణం తర్వాత ఆమెకు అత్యంత సన్నిహితంగా ఉండే శశికళ పార్టీ పగ్గాలు చేపట్టారు. ఎప్పుడైతే శశికళ పార్టీ పగ్గాలు చేపట్టారో అప్పటి నుంచి వర్గపోరు మొదలైంది. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న ఓ పన్నీర్సెల్వం తనను రాజీనామా చేయమని శశికళ ఒత్తిడి తెస్తున్నారని ప్రకటించడం రాజకీయంగా సంచలనమైంది. 2017లో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో ఓ పన్నీర్సెల్వం, పళనిస్వామి వర్గాలు భేటీ అయి జయలలితను శాశ్వత ప్రధాన కార్యదర్శిగా నిర్ణయించడంతో పాటు పార్టీ నుంచి శశికళను ఉప ప్రధాన కార్యదర్శిగా ఉన్న శశికళ మేనల్లుడు టీవీ దినకరన్ను బహిష్కరించారు. పార్టీ 2 అంకుల గుర్తును కాపాడుకునేందుకు అప్పట్లో ఎడప్పాడి, పన్నీర్సెల్వం వర్గాలు ఏకమయ్యాయి. ముఖ్యమంత్రిగా ఎడప్పాడి, ఉప ముఖ్యమంత్రిగా పన్నీర్సెల్వం కొనసాగుతూ పార్టీ పరంగా సమన్వయకర్త, ఉప సమన్వయకర్త పదవుల్ని పంచుకున్నారు. ఈ కుంభలాటల మధ్య 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి చేతిలో అన్నాడీఎంకే ఓటమి చవి చూడాల్సి వచ్చింది. ఆపై వినాయకత్వంలో సమస్యలొచ్చాయి. పన్నీర్సెల్వం వర్గం శశికళతో అంతర్గతంగా కలిసి ఉన్నారన్న అనుమానంతో ఆయన్ను 2022లో పార్టీ నుంచి బహిష్కరించారు. ఎడప్పాడి ప్రధాన కార్యదర్శిగా పార్టీ పగ్గాలు చేపట్టారు. గతేడాది వరకు 2 అంకెల గుర్తు అన్నాడీఎంకే పార్టీకి ప్రధాన కార్యదర్శి ఎవరనే విషయంపై సుప్రీంకోర్టు, హైకోర్టులో కేసులు నడిచాయి. ఎట్టకేలకు ఎడప్పాడికి అనుకూలంగా తీర్పులు రావడంతో తప్పనిసరి పన్నీర్సెల్వం ఎన్డీఏలో ఉండి కూడా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆ తర్వాత కూడా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎవరూ పార్టీ నుంచి వెళ్లికపోయినా అన్నాడీఎంకే బలం తగ్గదన్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి అంటున్నారు. ఈ ఎన్నికల్లో 170 సీట్ల విజయ లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు పళనిస్వామి ప్రకటించారు.
గత కొన్నేళ్లలో అన్నాడీఎంకే కేడర్లో ఐక్యత బాగా లోపించినట్లు స్పష్టమవుతుంది. ఎడప్పాడి నాయకత్వం పైన వ్యతిరేకత మొదలైంది. పార్టీని బహిష్కరించిన తర్వాత టీటీవీ దినకరన్ వేరుగా అమ్మా మక్కల్ మున్నేట్ర కళగంను స్థాపించారు. జయలలిత సన్నిహితురాలు శశికళ అనూహ్యంగా ఆల్ ఇండియా పురట్షి తలైవర్ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీని తేవడంతో పాటు పీఎంకే వ్యవస్థాపకులు రామదాస్తో జట్టుకట్టి కొత్త కూటమిగా బరిలోకి దిగుతున్నారు. అన్నాడీఎంకేలోని ఇంకో సీనియర్ నేత వి పుహళేంది సైతం పురట్షి ఏడీఎంకే పార్టీని పెట్టి అనంతరం ఇప్పుడు డీఎంకేలో చేరారు. ఇలా అన్నాడీఎంకే క్యాడర్లో చీలికలు వచ్చి వర్గాలుగా విడిపోయాయి. ఒకప్పుడు ఎంతో బలంగా ఉండే అన్నాడీఎంకే అంతర్గత పోరు చీలికలతో బలహీనంగా మారింది. అయితే ఈసారి బీజేపీ సహా పలు మిత్రపక్షాలతో కలిసి అధికారంలోకి రావాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. జయలలిత మరణానంతరం అన్నాడీఎంకే పార్టీ చీలికలు అంతర్గత పోరుతో సతమతమవుతోంది. అన్నాడీఎంకే కేడర్లో ఐక్యత లోపించడంతో పాటు పార్టీ నాయకత్వంపై వ్యతిరేకత కనిపిస్తోంది. అయితే ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ సహా ఇతర మిత్రపక్షాలతో కలిసి అధికారంలోకి రావడమే లక్ష్యంగా తీవ్ర స్థాయిలో చేసే ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయనేది ఆసక్తికరంగా మారింది.